జోగులాంబ గద్వాల జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల దందా బట్టబయలు చేశారు రెవెన్యూ అధికారులు. ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ వైస్ ప్రెస్ పై రెవెన్యూ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్స్, సర్పంచ్లు, హెడ్ మాస్టర్లు, మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు, ఎస్ఎస్సీ మెమోలకు సంబంధించిన స్టాంపులను గుర్తించారు. రాయలసీమలోని వివిధ జిల్లాలకు సంబంధించిన సుమారు 18 స్టాంపులు పెద్ద ఎత్తున దొరికాయి. అలాగే కంప్యూటర్లో సుమారు 150కి పైగా వివిధ పత్రాలు నకిలీవి తయారు చేసినట్లు గుర్తించారు. ప్రింటింగ్ ప్రెస్లోని కంప్యూటర్లు, స్టాంపులు, నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో మండల ఆర్ఐ గారు లలితకాంత్ రెడ్డి గారు మన ఐజా టౌన్లో నకిలీ స్టాంపులు తయారు చేసి బోనఫైడ్ మ్యారేజ్ సర్టిఫికెట్స్, నకిలీ మన ముద్రలు తయారు చేసి దీనికి ఎస్ఎస్సి సర్టిఫికెట్లు, ఈ కళ్యాణ లక్ష్మి నకిలీ ధ్రువపత్రాలు ఇస్తున్నారు అని చెప్పేసి శ్రీలక్ష్మి నరసింహ ప్రింటింగ్ ప్రెస్ వారు దానికి సంబంధించిన నిర్వాహకుల మీద ఇచ్చిన దర్యాప్తు పిటిషన్ దరఖాస్తు మేరకు కేసు దర్యాప్తు ఎఫ్ఐఆర్ చేసి కేసు దర్యాప్తు చేయలేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్. ఐజా మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఒక వ్యక్తి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగినది. ఇట్లా నకిలీ సర్టిఫికేట్లు మరియు నకిలీ ముద్రల తయారుతో మోసాలు చేస్తున్నారని చెప్పి దాన్ని కలెక్టర్ గారి ఆదేశాలను తహసీల్దార్ గారు చెప్పడం వల్ల శ్రీ లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ మెషిన్ పోయి మొత్తం విచారణ చేయగా కొన్ని ముద్రలు, కొంతమందికి సంబంధించినది హెచ్ఎంల ముద్రలు, కొంతమందివి సర్పంచులవి, కొన్ని పంచాయత్ సెక్రటరీల ముద్రలు అన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు సార్ ఆయన? ఏదో వాళ్ళు నాయ కాదు సార్, వేరే వాళ్ళ అది ఇది అని చెప్పింది. అంతే. వాళ్ళ పేర్లు ఏమని చెప్పారు సార్? పేర్లు ఏం చెప్పలేదు.